నాంపల్లిలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ ఎన్జీఓలకు 80 ఏళ్ల చరిత్ర ఉందని, ఉద్యోగ హక్కుల కోసం నిరంతర పోరాటం కొనసాగాలని సూచించారు. హైదరాబాద్ జిల్లా ఎన్జీఓలు సమర్థంగా పనిచేయాలని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండాలని ఆయన అన్నారు. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగస్తుల హక్కులు, ఉద్యోగస్తుల సంక్షేమమే మీ ధ్యేయంగా పోరాటం చేయాలి ప్రభుత్వంతో. అదే ప్రభుత్వం మనం గతంలో కొంత 10 సంవత్సరాలు నేను అందుకే చాలా సందర్భాల్లో ఎన్జీఓస్ తోటి నాకు వచ్చిన, నేను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. ఎంపీ తర్వాత మరి స్టూడెంట్స్ యూనియన్ నుంచి ఫస్ట్ జనరేషన్ వచ్చి రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షుడి తర్వాత మార్కెట్ చైర్మన్ గా, ఎంపీగా ఇట్లా వస్తున్న సందర్భంలో ఒక 80 సంవత్సరాల ఉద్యమ చరిత్ర గల ఇంత పెద్ద సంస్థ క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దనేటువంటిది ఆనాడు నేను చెప్పినటువంటి మాట. అది కొంత డిఫరెంట్ వేలో తీసుకుని ఎన్నో పేపర్లే బరాబర్గా ఆ యొక్క మళ్ళీ చెప్తా ఉన్నా, ఉద్యోగుల హక్కులు, ఉద్యోగుల సంక్షేమమే ఈ ఎన్జీఓ సంఘ నాయకత్వంగా పనిచేయాలని కోరుతున్నాను. తప్పకుండా ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వంలో మీకు తెలుసు గతంలో ఉన్నదానికి ఇప్పటికీ, గతంలో తెలంగాణ రావడానికి కారణం మీరు అంటూనే మీకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా నియంత్రణ ఉంటున్నాను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతాను, తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ నిర్మాణంలో మీ భాగస్వామ్యం చాలా అవసరం ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, పేద ప్రజలకు అండగా ఉండేటువంటి అంశంలో వాళ్ళు మీ దగ్గరకు వస్తున్న సందర్భంలో మీరు ఒక సపోర్టివ్గా వాళ్ళకు ఉంటూ, ఎక్కడైనా సమస్య ఉంటే చీదరించుకోకుండా వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటువంటి ఒక నైతిక బాధ్యత కూడా మీకు ఉన్నది. ఎలా కంఫర్టబుల్ లైఫ్ ఎవరుందంటే మీరు బాధపడదు, కంఫర్టబుల్ పై ఎవరైనా ఒక కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే బాగుంటాడుకునేటువంటి ఒక ఫీలింగ్ అయితే బయట మాత్రం ఉంది. మీకు అనిపిస్తుందో లేదు మీకు, ఎందుకంటే మీకు వస్తున్న వేతనం మీకు తక్కువ అనిపిస్తుండొచ్చు. అది కూడా రాక మీ క్వాలిఫికేషన్స్ కంటే బాగా ఉండి కూడా 15,000, 20,000 తీసుకునే పరిస్థితిని ఒకసారి మీరు కంపేర్ చేసుకోవాలి. ఎప్పుడు పైన చూసుకొని మనం ఎదగాలని కోరుకోవడం తప్పలేదు, కానీ కింద చూసి మనం హ్యాపీగా ఉన్నామని ఫీల్ కూడా అయ్యేటువంటి అవసరం ఉంటుంది. ఇలా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ దయచేసి ఎవరికొచ్చి ఒక మాట నిష్కర్షగా చెప్తాను, మీరు వచ్చే ప్రజలకు సంబంధించి కొంత మీ బాధ్యత ప్రభుత్వ ఉద్యోగిగా, ట్రెజరీ రక్షకుడిగా మీ రెస్పాన్సిబిలిటీని మాత్రం మీరు మాట్లాడుతూ నేను ఈ సందర్భంగా ప్రభుత్వంలో హైదరాబాద్ సంబంధించి స్టేట్ హెడ్ క్వార్టర్ ఈ రాష్ట్రంకు సంబంధించిన ఒక తలమానికంగా ఇక్కడ హైదరాబాద్ పరిపాలన కొనసాగాలనుకుంటాను. హైదరాబాద్ ఇన్ఛార్జిగా నేను తప్పకుండా ఇంకా బ్రాంచెస్ కానీ ఏమైనా కావచ్చు, తప్పకుండా ఒక మంచి పరిపాలన ఎఫిషియన్సీ చూపించినట్టయితే ఇదంతా కూడా ఎఫెక్ట్ మొత్తం 32 జిల్లాలకు పడుతుంది. నేను అందుకే మిమ్మల్ని అందరూ కూడా హైదరాబాద్ ఎన్జిఓ, మళ్ళా జిల్లా ఎన్జిఓలు ఉంటాయి కానీ ఇంత ఎఫెక్టివ్గా ఉండదు. హైదరాబాద్ ఏ కార్యక్రమం జరిగినా ఇది 32 జిల్లాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి కూడా మీకు ఉండబడే సమస్యలు ఏదైనా ఉంటే నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి